వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తాం. ఇది ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండిలో కొంచెం జొన్న పిండి వేసుకోవాలి. తర్వాత ఈ జొన్న పిండి బదులు మైదా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకొని చిన్న పునుకులు వేసుకుంటే అవి కూడా బాగుంటాయి. ఇది షుగర్ వాళ్ళకి బాగుంటాయని నేను జొన్నపిండి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, ఇలా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఇది అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్, కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ ఇవన్నీ కూడా వేయకుండా కూడా వేసుకోవచ్చు. చిన్న పునుకులు ఇడ్లీ పిండిలో మైదా వేసుకొని చిన్న పునుకులు వేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్గా ఉంటాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. ఒకసారి తిరగేసుకోవాలి. అటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసుకోవడమే. కొంచెం ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. మీకు కొత్తిమీర, అల్లం ఇవేమి ఇష్టం లేకపోతే సాదాగా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపి సాల్ట్ కలుపుకొని వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వేస్తాం. తోకలు రాకుండా ఉండాలంటే ఇలాగా అంచుకి ఇలా పెట్టుకొని ఇలాగా వేస్తే తోకలు రావు. ఇలా మొత్తం పిండాన్ని వేసేసుకోవాలి. చిన్న పునుకులు రెడీ.